నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. గత ప్రభుత్వ విధానాలతో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయంటూ అసహనం. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన వైసీపీ భవనాలను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదిలే అవకాశం ఉందని అంచనా. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సామూహికంగా అక్షరాభ్యాసం. ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారుల తల్లిదండ్రులు. గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేసిందని, రైతులకు 1,600 కోట్లు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మనోహర్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతో నానాజీ, పరుపుల సత్యప్రభ, కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి లబ్ధి చేకూరే వ్యవస్థలు ఇకపై ఉండవని అన్నారు. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా నడుస్తుందని, కోట్ల రూపాయలు సంపాదిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని 19 కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని, గతంలో 79% కౌలు రైతులు ఉంటే ఇప్పుడు 15%గా చూపించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మనం క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. అదే విధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు. దాదాపు 4,47,00,000 మంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం, ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే, ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అన్యాయంగా వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి. ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ ఆర్బీకేలో మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాన్స్పోర్టేషన్ లో నష్టం జరగకుండా, క్షేత్ర స్థాయిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 100 రూపాయలు కట్ చేయడం, 200 రూపాయలు కట్ చేయడం ఇటువంటి ఉంటే సీరియస్ గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్ గా ఉంటాం ఆ విషయంలో. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల పైన దాడులు చేపించి వెరిఫై చేపించాం. స్టాక్ ఒక వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరు ఇటువంటి అవకతవకలు, పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈ రోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు.
అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈ రోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసమే ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు. ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉందాం. మనందరం ఒక టీం లాగా కలిసి పనిచేద్దాం. ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చూపిస్తాననే నమ్మకంతో మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో పేదలు గూడు నిర్మించుకోలేక అవస్థలు పడుతుంటే వైసీపీ ఐశ్వర్యవంతమైన భవనాలు నిర్మించుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సొంత భవనాలను నిర్మించుకున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదిరి జేసీబీలు తెచ్చి కూల్చడం తెలుగుదేశం పార్టీ విధానం కాదని, ప్రజాధనంతో నిర్మించిన ఈ కార్యాలయాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరాల్లో ప్రజాధనం ఏ విధంగా మట్టిపాలైందో మీరందరూ చూస్తా అంటారు. దానికి ఇది నిదర్శనం ఈ బిల్డింగే. రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు. ప్రజాధనంతో ప్రజలకు సంబంధించిన భూములను కాజేసి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసినాడంటే ఏదో ప్రజల కోసం చేసినాడు అనుకున్నాం మేము ఆ రోజు. ఈ రోజు నిజంగా మాకు ఒకటి అర్థం అవుతా ఉంది. 26 జిల్లాలు చేసి 26 రాజప్రాకారాలు కట్టుకోవడం, ప్యాలెస్లు కట్టుకోవడం ఘనత ఎవరికైనా దక్కిందంటే మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి, పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఎందుకంటే ప్రజలు పాపాన వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉంటే అవన్నీ పక్కన పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు పార్టీ ఆఫీస్ పేరుతో పెద్ద పెద్ద ఆఫీసులు కట్టడం చాలా బాధగా ఉంది చెప్పుకునేదానికి కూడా. గత 5 సంవత్సరాల్లో రైతులైతేనేం, కార్మికులైతేనేం, ఉద్యోగాలు లేకుండా ఉండే నిరుద్యోగులైతేనే ఎంతో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు చెవి చూసినారు. అవన్నీ పక్కన పెట్టి కేవలం అధికారం కోసం, ఆయన పార్టీ యొక్క మనుగడ కోసమే ఇలాంటి పనులు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ విధం సిగ్గుందా అని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. మా పార్టీ ఆదేశం మీద ఏ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడికంతా మేము పర్యటిస్తున్నాం. మేము కలలో కూడా అనుకోలే ఈ పార్టీ ఆఫీసుల్లో మేము కాలు పెడతామని. ఈ రోజు ప్రజాధనం వేస్ట్ అయింది కాబట్టి అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఇక్కడికి రావడం కూడా బాధేస్తుంది నాకు. చూస్తా ఉంటే లోపల కిందేసిన ఫ్లోరింగ్ 500 రూపాయలు. ఈ రోజు జగనన్న ఇల్లు అని పేరు చెప్పుకుంటే ఇళ్లలో కిందేసుకొని సిమెంట్ ఉంటే ఇక్కడ వేసిన ఫ్లోరింగ్ వచ్చి 500 రూపాయలు అడుక్కు వేసుకున్నారు. అంటే ప్రజాధనం ఏ విధంగా వాడుకున్నారో మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈ పార్టీ ఆఫీసులకంతా డబ్బులు వెచ్చించిన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రామరెడ్డి కంపెనీ రామ్కీ కన్స్ట్రక్షన్ ది అని మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ కాంట్రాక్టు పనులు చేసిన వ్యక్తికి ఏ విధమైన లాభం చేకూర్చుంటే ఇలాంటి బిల్డింగులు కట్టేదానికి ఆర్థిక పరమైన వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయో మీ అందరికి అర్థం అవుతా ఉంటుంది. అందుకోసమే మేము క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా జేసీబీలు, ఇటాచులు తీసుకొని వచ్చి బిల్డింగ్లు పడగొట్టాల్సిన దుస్థితి ప్రభుత్వానికి పట్టలేదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. దీంట్లో కట్టిన బిల్డింగ్ కూడా ప్రజల డబ్బుతోనే కట్టినారు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇది ప్రభుత్వ పరంగా ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతానని మీ ముందర తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు మేము చెయ్యం. ఆయన ప్రతి ఒక్క బిల్డింగులు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇటాచులు చేసి బిల్తో వచ్చి కొట్టేసే నైజం ఆయనది. ఈరోజు ఇక్కడ వెచ్చించిందంతా ప్రజల సొత్తే కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము ఈ యొక్క బిల్డింగ్ను వాడుకోవాలని చెప్పి రేపు మా పార్టీ నాయకులు అలాగే మా ముఖ్యమంత్రిని కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడికి రావడం కార్యక్రమం కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏదో మేము వచ్చి ఇక్కడ సందర్శించి అవాకులు చవాకులు పేల్చడం మాకు ఇష్టం లేదు. చట్టం పరిధిలో ఏ విధమైన లొసుకులుంటే అవన్నీ వాళ్ళు వాడుకొని ఉన్నారో అవన్నీ న్యాయపరంగా రేపు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేపడతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని
ఇక్కడ నుండి నడిపించిన వైసీపీ నాయకులు ఎవరైనా అయితేనే వదిలే ప్రసక్తే లేదని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నర్సాపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ ముఖద్వారం వద్ద నిర్మించిన స్వాగత విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, సబ్ కలెక్టర్ అచ్యుత అంబరీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కొనియాడారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉంటూ తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు, రోటరీ క్లబ్ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ తోట శ్రీనివాస్ బాబు, నర్సాపురం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గన్నాబోతుల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా రోటరీ క్లబ్ అన్నది నిత్యం వెనకబడిన వారికి అన్ని రకాలుగా కూడా వారి తరఫున సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా దేశాలు కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పుడు, అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రోటరీ క్లబ్ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉండి వారి వంతున సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, అదే నర్సాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే మేడం గారు సత్యవతి గారు చెప్పారు, ఇప్పుడు అదేవిధంగా రామ్ కుమార్ గారు కానీ బ్రహ్మాజీ గారు గతంలో కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారి వంతున సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ ద్వారా అందివ్వడం కూడా మనందరూ కూడా మంచి పరిణామంగా తెలియజేసుకుంటూ, మరి రామ్ కుమార్ గారు కానీ ఆయన కూడా సొంత నిధులతోటి రోటరీ క్లబ్ ద్వారా కైలాసరాధాన్ని మరి బ్రహ్మాజీ గారు కూడా ప్రేజర్స్ ఏర్పాటు చేయడం, ప్రతి విషయంలో కూడా బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు, నేత్ర కార్యక్రమాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ వివిధ రకాలుగా కూడా మరి రోటరీ క్లబ్ మరి వారి సేవలందరికీ కూడా మరి నియోజకవర్గ స్థాయిలో ఒక శాసనసభ్యులుగా మేము మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. అదే రాబోయే రోజుల్లో కూడా మరి మీ అందరికీ ఆర్టీఓ గారు కూడా వచ్చారు, మరి ఆర్టీఓ గారు కూడా మనందరూ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. మీ అందరికీ నర్సాపురం నియోజక ప్రజలందరికీ ఏదైతే ఈ రోటరీ క్లబ్ ద్వారా రాబోయే అంటే ఒక 5 సంవత్సరాలు నాకు కూడా ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు వారందరికీ పూర్తిగా సపోర్ట్గా ఉండి నియోజకవర్గాన్ని మంచి జరిగే విధంగా రోటరీ క్లబ్ టీం కూడా ఒకటే అడుగుతున్నాను నేను ఇప్పుడు, అంటే మన నియోజకవర్గ ప్రజలు కొంత డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదన్నా ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఏదన్నా కానీ మీరు ఈ ద్వారా రోటరీ క్లబ్ ద్వారా మీరు కొంత సపోర్ట్ చేస్తే, నేను సీఎం గెలిచిలో కూడా నేను పెట్టాను, మన నియోజక ప్రజలు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు, వారికి మనం దానికి న్యాయం చేయాలి, మంచి త్రాగునీరు అందుకోవాలని ఆలోచనతో మీ వంతుగా కూడా ఇప్పుడు త్రాగునీరు విషయంలో కూడా కొంత మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారని కూడా మనం ఒకసారి గుర్తుంటే వారి డ్రింకింగ్ వాటర్ మీ వంతు సహకారం నాకు మీ ద్వారా ఎక్కడైనా సరే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ నేను అవకాశం మీకు కలిగించే విధంగా త్రాగునీరు విషయంలో మీరు నర్సాపురం నియోజకవర్గ అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మమ్మల్ని కోరుతాను. నియోజక ప్రజలందరికీ కూడా నేను నిత్యం అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మేము సహకరిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మనం వైద్య రంగంలో వాళ్ళ సేవ నేను దగ్గరగా చూసిన వ్యక్తిని. చాలా బ్లడ్ బ్యాంక్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఐ క్యాంప్స్ కానీ, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రకృతి విపత్తు సమయాల్లో వాళ్ళు చేసే సేవ కానీ నిజంగా మనం చాలా గుర్తించదగింది. రోటరీ క్లబ్ లో కూడా సభ్యులుగా మనం చాలా మంది ఉన్నత విద్యావంతుల్ని, పెద్ద పెద్ద న్యాయవాదులు, వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు, వాళ్ళ సేవలు కూడా రోటరీ క్లబ్ ద్వారా సమాజానికి ఎంతో విశేషంగా అందిస్తుంటారు. ఇటువంటివన్నీ కూడా నర్సాపురంలో ఇటువంటి ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవడం, వీటి ద్వారా ప్రజలకు సేవ చేయడంలో అందరికీ మార్గదర్శకంగా ఉండడం చాలా సంతోషం. క్లాక్ టవర్ గురించి కానీ, ఫర్దర్ గా ఇక్కడ చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ నర్సాపురం శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆర్టీఓగా నా సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయి. ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి అవసరమైనా నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత నా చేతుల్లో ఉన్న ప్రతిదీ చేయగలుగుతాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.